సో, ప్రతి ఒక్కరికి కూడా ఉండే ఒక ఫైనాన్షియల్ గోల్ ఏంటంటే, పిల్లల చదువు. సో, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతి ఒక్కరికి అవసరం. పిల్లలు ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోయింది. చదువులు చాలా ఎక్స్‌పెన్సివ్స్ అయ్యాయి. కాలేజెస్ కానీ, ప్రొఫెషనల్ డిగ్రీస్ చేయాలంటే మాత్రం డబ్బులు చాలా ఎక్కువ అవసరం. అది ఒకేసారి మనము ఖర్చు పెట్టాలంటే కష్టం. దానికి తగ్గట్టు కంపల్సరీ పెట్టుబడి పెట్టి, సేవింగ్స్ చేసుకొని, కొన్ని సంవత్సరాలు ప్లాన్ చేసుకుంటే, మనకు కావాల్సిన అమౌంటు తయారు చేసుకోవచ్చు. అలా కాకుండా సడెన్‌గా ఒకేసారి ఇంజినీరింగ్‌కి ఇప్పుడు 15, 20 లక్షలు కావాలి అంటే సడెన్‌గా ఒకేసారి కావాలన్నా ఎంత సంపాదన ఉన్నా ఒకేసారి డబ్బులు అంత తీయడం అంటే అప్పు చేయాల్సొస్తుంది. అప్పు చేయాల్సిన అవసరం లేకుండా కొంచెం మొదలే పిల్లలు చిన్నప్పటి నుంచే ఒక చిన్న అమౌంట్‌తో స్టార్ట్ చేయగలిగినా గానీ మనకి మంచిగా పెద్ద కార్పస్ అనేది ఎడ్యుకేషన్‌కి కావాల్సిన కార్పస్ అనేది క్రియేట్ చేయొచ్చనమాట. ఒకటి ఏంటంటే కామన్ లాజిక్ అందరూ ఏం చేస్తున్నారంటే ఏదైనా ఎఫ్‌డీల్లో గాని, సుకన్య సమృద్ధి యోజన గాని, ఇంకా ఏదో ఫిక్స్డ్ ఇన్‌కమ్ ప్లాన్ అని, చైల్డ్ ఇన్‌కమ్ ప్లాన్ అని చాలా ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌లో పెడతా ఉంటారు. బట్ అవన్నీ ట్రెడిషనల్ పాలిసీల్లో పెడతా ఉంటారు. ప్రాబ్లమ్ ఏందంటే ట్రెడిషనల్ పాలిసీల్లో 6-7% కన్నా అస్సలు ఇంట్రెస్ట్ ఎక్కువగా రాదు. క్యాపిటల్ గ్రో స్లో అవుతుంది. కానీ ఎట్ ద సేమ్ టైమ్ మన ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్లేషన్ చూసుకుంటే మాత్రం మీకు 16, 18% దగ్గర ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్లేషన్ సంవత్సరానికి పెరుగుతుంది. మీరు పెట్టే క్యాపిటల్ ఏమో 7% పెరుగుతుంది. అంటే మీరు పెట్టే క్యాపిటల్ సఫిషియంట్‌గా గ్రో అవ్వట్లేదు. టయానికి సరిపడా అమౌంట్ కార్పస్ క్రియేట్ కాదు. ట్రెడిషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్, డెట్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఎఫ్‌డీస్ ఇట్లాంటివి పెడితే మాత్రం మీ క్యాపిటల్ ఇంత లాంగ్ పీరియడ్‌కి గ్రో కాదు. బికాజ్ ఇది లాంగ్ టర్మ్ గోల్ కాబట్టి ఒక 15, 16 ఇయర్స్ గోల్ కాబట్టి ఐడియల్‌గా ఏందంటే మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చు. డిసిప్లిన్ లేదు అనుకుందాం ఫైనాన్షియల్ డిసిప్లిన్. అలాంటప్పుడు మాత్రం ఒక మార్కెట్ లింక్డ్ యూలిప్ అదే ఇన్స్యూరెన్స్ ప్లానే బట్ యూలిప్ తీసుకుంటే ఏంటంటే ఇక్కడ కాస్ట్ తక్కువుంటుంది. ట్రెడిషనల్ పాలిసీ కాదు. మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ వస్తాయి. మీకు 14, 15% ఈజీగా గ్రో అవుతా ఉంటుందన్నమాట. అండ్ దీనిపై ఒక 15 సంవత్సరాలు పెట్టారంటే మన అమౌంట్ 4-5 టైమ్స్, 6 టైమ్స్ కూడా అవ్వచ్చు.